Hi, hello, welcome to Physics Gupta channel as well as Gupta Institute to search for meaningful life with success. So, actually, everything happens for a reason, and that reason is usually physics. Is it right? So, today let us discuss the concept regarding a BCD to 7 segment display decoder. So, actually, it is very most important concept for BSc 6th semester analog and digital electronics paper. సో మనం రైల్వే స్టేషన్ బోర్డ్స్ చూసినప్పుడు కానీ ఒక క్యాలిక్యులేటర్లో చూసినప్పుడు కానీ ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దాని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇట్ ఈస్ ఏ 10 డిజిట్ రిప్రజెంటేషన్. యాక్చువల్లీ డెసిమల్ సిస్టమ్ అంటే మీ అందరికీ తెలుసు. సో ఇన్ ఆర్డర్ టు ప్రెజెంట్ ఆల్ ద 10 డిజిట్స్ డెఫినెట్లీ వీ నీడ్ కాంబినేషన్స్ 10 కాంబినేషన్స్ ఆఫ్ 4 బైనరీ బిట్స్. ఎందుకంటే కంప్యూటర్ అంతా కూడా ఏంటంటే బైనరీ లాంగ్వేజ్ని బైనరీ ఫార్మాట్ని రీడ్ చేయగలదు. కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఈ బీసీడీ నుంచి బైనరీని యూస్ చేసుకుని హౌ టు కన్వర్ట్ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్ అనేది చూడాలి. సో ఇందులో ఫస్ట్ మీరు చూడండి, యాజ్ ఐ మెన్షన్ హియర్ ABCDEFG అనే 7 సెగ్మెంట్స్ కింద కాంపోనెంట్స్ కింద అయితే డివైడ్ అయి ఉంటాయి. ఇవి అన్నీ కూడా 7 ఎల్ఈడి సెగ్మెంట్స్ అనమాట. సో ఏ పర్టికులర్ సెగ్మెంట్ ఆన్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకైతే ఆ డిజిట్ అనేది రిప్రజెంట్ చేయబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఇన్పుట్స్ కూడా ఒక 7 ఎల్ఈడీస్కి కనెక్ట్ చేయబడితే ఆ మధ్యలో కామన్ ఇన్పుట్ వచ్చేసరికి కామన్గా కనెక్ట్ చేయబడుతుంది అనమాట. సో ఇందులో చూడండి 7 ఎల్ఈడి సెగ్మెంట్స్ నేమ్లీ ABCDEFG యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇన్ ఆర్డర్ టు డిస్ప్లే జీరో డిజిట్, జీరోని మనం డిస్ప్లే చేయాలంటే ఖచ్చితంగా వీ నీడ్ టు టర్న్ ఆన్ ABCDEF ఎక్సెప్ట్ జీ ఏమే పొజిషన్లో ఉండాలంటే అది టర్న్ ఆఫ్ అయి ఉండాలి. రిమైనింగ్ అన్నీ కూడా టర్న్ ఆన్ అయినప్పుడు దెన్ వీ కెన్ సింప్లీ గెట్ డిజిట్ 0 అనమాట. ఆ డిస్ప్లేలో మనకి 0 అయితే కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మనం 1 కావాలంటే 2 కావాలంటే 3, 4, 5, 6, 7, 8, 9 0 to 9 డిజిట్స్ మనకి బైనరీలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో దీనిలో మీన్స్ ఆఫ్ డెసిమల్ సిస్టంలో 0 to 9 ఉంటాయి కదా. సో వీటిని మనం డిస్ప్లే చేసినప్పుడు ఎలాగా ఏ పర్టికులర్ కాంపోనెంట్స్ ఏ ఎల్ఈడి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్లో మీన్స్ ఆఫ్ 7 ఎల్ఈడి సెగ్మెంట్స్లో ఏ ఎల్ఈడి ఆన్లో ఉండాలి, ఏ ఎల్ఈడి ఆఫ్లో ఉండాలి అయితే మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. సో లెట్ us look at individually regarding all these things in order to get all the numbers. Okay, right? So once ఇక్కడ మనం గమనిస్తే 1 కావాలి అనుకుంటే కనుక జస్ట్ అబ్జర్వ్ చేయండి. 1 కావాలి అనుకుంటే సిగ్మెంట్స్ బీసీ మాత్రమే ఇక్కడ టర్న్ ఆన్ కండిషన్లో ఉండాలి. రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ కూడా టర్న్ ఆఫ్ కండిషన్లో ఉండాలి. దెన్ వీ కెన్ గెట్ 1 డిజిట్ యాజ్ డిస్ప్లే. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు గెట్ 2 కావాలనుకుంటే ABGED అనేవి టర్న్ ఆన్లో ఉండాలి. రిమైనింగ్ అన్నీ కూడా మీన్స్ FC అంటే ఒక 2 మాత్రం ఇక్కడ ఆఫ్ కండిషన్లో ఉండాలి. దెన్ వీ కెన్ గెట్ 2 నెంబర్ యాజ్ డిస్ప్లే. గాట్ ఇట్ రైట్? సో ఇలా మనకి ఇండివిజువల్గా డిజిట్ 3, డిజిట్ 4, డిజిట్ 5, డిజిట్ 6, డిజిట్ 7, డిజిట్ 8 ఇవన్నిటిని కూడా మనం మెన్షన్ చేయగలిగితే ఒక క్వశ్చన్లో మనం అందంగా ఫార్మెట్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ డిజిట్ 3 కోసం ABGCD అనేవి ఆన్లో ఉన్నాయి, టర్న్ ఆన్లో అంటే ఆ ఎల్ఈడి సెగ్మెంట్స్ వెలుగుతూ టర్న్ ఆన్ కండిషన్లో ఉన్నాయి. రిమైనింగ్ FE సెగ్మెంట్స్ మాత్రం ఎల్ఈడి సెగ్మెంట్స్ మాత్రం టర్న్ ఆఫ్ అయి ఉన్నాయి. దెన్ వీ కెన్ గెట్ 3 షేప్ అనమాట. సో డిజిట్ 4 కావాలంటే చూడండి ఒకసారి FGBC అనేవి టర్న్ ఆన్ కండిషన్లో ఉంటే కనుక రిమైనింగ్ AED మాత్రం మనకి టర్న్ ఆఫ్ కండిషన్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ నెంబర్స్ని మనం డిస్ప్లేస్ కింద అవైలబుల్గా మనం చూడొచ్చు అనమాట. సో డిజిట్ 6 కూడా చూడండి, డిజిట్ 7 చూడండి, యాజ్ ఇట్ ఈస్ హియర్ డిజిట్ 8, డిజిట్ 9 కూడా ఇలా మనం ఇండివిజువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్రేమ్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ వీ హ్యావ్ టు డెవలప్ ఎ ట్రూత్ టేబుల్ రిగార్డింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. హియర్ ఇన్పుట్ ఈజ్ BCD, అవుట్పుట్ ఈజ్ అబౌట్ 7 సెగ్మెంట్ డిస్ప్లే డికోడర్. సో బీసీడీలో మనం 4 బైనరీ కాంబినేషన్స్ని యూస్ చేసుకుని 4 బైనరీ బిట్స్ని యూస్ చేసుకుని టోటల్గా 10 కాంబినేషన్స్తో ఇన్పుట్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇన్పుట్ టేబుల్లో 00000001 like this format we have to use actually. అవుట్పుట్కి వచ్చేసరికి ABCDEFG. ఇందులో మనం ఎలా ఫిల్ చేయాలి, ఏ పర్టికులర్ నెంబర్కి ఏ పర్టికులర్ కాంపోనెంట్స్ ఈ 7 కాంపోనెంట్స్లో ఆన్లో ఉన్నాయో వాటిని 1తో రిప్రజెంట్ చేయాలి, ఆఫ్లో ఉన్న వాటిని 0తో రిప్రజెంట్ చేయాలి
అలా మీరు ఫిల్ చేసుకుంటూ ఈ ట్రూత్ టేబుల్ని అయితే కన్సిడర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. 9లో ఏవేవి ఆన్లో ఉన్నట్టు AFBGCD. సో ఇందులో ట్రూత్ టేబుల్లో లాస్ట్ కాలం మీరు 9th చెక్ చేసుకోండి. ABCDFG ఆన్లో ఉన్నాయి కాబట్టి అవి 1s ఇచ్చుకున్నాం. రిమైనింగ్ ఆఫ్లో ఉన్నది కేవలం ఈ మాత్రమే, దాన్ని 0 ఇచ్చుకున్నాం. ఈ విధంగా మనం ట్రూత్ టేబుల్ని అయితే 0 to 9 డిజిట్స్కి సంబంధించి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రూత్ టేబుల్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు డూ కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నప్పుడు కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ ఎలా, బి తీసుకున్నప్పుడు కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ ఎలా. కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనమైతే ఈ ఎలిమెంట్స్ని గ్రూప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ ఎందుకు అంటే అసలు సర్క్యూట్ డిజైన్ని కాంప్లెక్సిటీని తగ్గించి సింపుల్గా ఆ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో మనం చేసుకునే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏలో మీరు గమనిస్తే అవుట్పుట్ ఏకి సంబంధించి వర్టికల్గా మనం 1 0 1 1 0 1 1 1 1 1 ఈ వీటినన్నిటిని తీసుకుని ఒక బాక్స్లో మనం వాటిని ఫిల్ చేసుకుని కొన్ని గ్రూప్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. హౌ టు టేక్ దీస్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే మనకి కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ మెథడ్స్ అయితే నేను చివర ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒకటి సెండ్ చేస్తాను. సో దాని నుంచి మీరైతే కొన్ని సింప్లిఫికేషన్ రూల్స్ని కూడా మనం ఫాలో అయ్యి ఆ గ్రూప్ని అయితే చేసుకోవడం తెలియాలన్నమాట. సో ఇక్కడ గ్రూప్ చేయాలి అంటే మినిమం అది బైనరీ రూల్ని అయితే ఒబే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఏకి సంబంధించి టోటల్గా ఇక్కడ 4 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 2 ఇన్పుట్స్ని లెఫ్ట్లో అలాగే 2 ఇన్పుట్స్ని టాప్లో మనం కన్సిడర్ చేసుకోవాలి. 2 కాంబినేషన్స్ కాబట్టి 0 0 0 1 1 1 1 0 అనేది కామన్. ఎటువంటి కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్కైనా ద సేమ్ రూల్ని మనం ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ ఇలా ఓవరాల్గా అన్ని ఫిల్ చేసుకుని కాంబినేషన్స్లో 0 0 0 0కి ఏదైతే మనకి ఏకి తిన్నగా ఉందో అది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అలా 1 1 1 0 1 1 0 1 1 1 x x x x 1 1 x x అలాగా అంటే లేనివి కాంబినేషన్స్ అదర్ కాంబినేషన్స్ డిస్ప్లే చేయడానికి ఇంకా లేకపోతే అవి ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో టోటల్గా ఇలా అయితే టేబుల్ని అయితే ఫిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద టేబుల్ హౌ టు ఫార్మ్ ఎ గ్రూప్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ని మనం గ్రూప్గా కన్సిడర్ చేయాలనేది కూడా ఇక్కడ చూడాలి. సో ఇందులో ఏంటంటే మినిమం బైనరీ రూల్ని అయితే ఒబే చేయాలన్నమాట. 2 power 1 2 power 2 2 power 3 2 power 4 టోటల్గా ఇక్కడ 16 ఉన్నాయి కాబట్టి 16 సెల్స్ని కలిపి ఒక గ్రూప్ అయితే చేయడానికి పాసిబిలిటీ లేదు. సో మినిమం 8ని మనం ఒక గ్రూప్ అయితే చేయొచ్చు. ఇఫ్ పాసిబుల్ మనం ట్రై చేయాలి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ని గ్రూప్ చేయడానికి మాత్రమే ఫస్ట్ ట్రై చేయాలి. అలా లేనప్పుడు దానికన్నా తక్కువ నెంబర్ని మనం చేయొచ్చు. ఇక్కడ కార్నర్ గ్రూప్లో కార్నర్ పెయిర్ అనేది ఒకటి ఉంది, కార్నర్ గ్రూప్ ఫామ్ అయింది. అలాగే ఒక మిడిల్లో స్క్వేర్ గ్రూప్ ఫామ్ అయింది. అలాగే ఒక రెడ్ కలర్లో ఒక రెక్టాంగిల్ గ్రూప్ కింద ఫామ్ అయింది. అండ్ అలాగే వర్టికల్గా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో 1 more రెక్టాంగిల్ గ్రూప్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఇలా గ్రూప్స్ కింద ఫామ్ చేసుకున్న తర్వాత ఎలా మనం అవుట్పుట్ వాల్యూస్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A ప్లస్ C ప్లస్ BD ప్లస్ B బార్ D బార్. సో ఇలాగ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఫామ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ని ఏ విధంగా రప్పించాలనేది అయితే క్లియర్గా చూడాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను గ్రీన్కి చెప్తున్నాను ఏ పరంగా పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్లో. ఈ గ్రీన్ ఎలా ఉందంటే వర్టికల్ షేప్లో రెక్టాంగిల్ షేప్ లాగా ఉందన్నమాట. సో రెక్టాంగిల్లో బ్రెత్ అనేది తక్కువ కాబట్టి లీస్ట్ కాబట్టి ఆ సైడ్ని మనం ఆన్సర్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవాలి. సో CD వాల్యూస్ని ఇక్కడ కంపేర్ చేస్తే 1 1 1 0. సో 1 to 1 నో చేంజ్ కాబట్టి ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ అవుట్పుట్. 1 to 0 చేంజ్ అయిపోయినాయి కాబట్టి టాప్లో మనం CD వాల్యూస్ని అబ్జర్వ్ చేయాలి. 1 to 1 నో చేంజ్ కాబట్టి ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ అవుట్పుట్. 1 to 0 తీసుకుంటే చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ అవుట్పుట్. సో 1 1 మీరు గమనిస్తే అది C వాల్యూస్తో ఉందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ C. సో ఇక్కడ సెకండ్ టర్మ్ మీరు చూడండి, A ప్లస్ C ప్లస్ BD ప్లస్ B బార్ D బార్లో C అనేది కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట ద ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అలాగే అవుట్పుట్ Cలో ఒక ఇక్కడ కూడా ఒక బ్లూ కలర్లో రెక్టాంగిల్ షేప్ ఆఫ్ బాక్స్ ఉంది. అలాగే రెడ్ కలర్లో కూడా ఒక రెక్టాంగిల్ షేప్ ఆఫ్ గ్రూప్ అయితే ఫామ్ అయింది. అలా గ్రీన్ కలర్లో వర్టికల్గా ఒక 4 సెల్స్ని కంబైన్ చేసుకుని ఒక గ్రూప్ అయితే ఫామ్ అయింది. సో ఇలాగ మనం గ్రూప్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ సింబల్ ఏంటంటే కాంబినేషన్స్ లేని వాటిని మనం డోంట్ కేర్ కండిషన్తో ఎక్స్ సింబల్తో రిప్రజెంట్ అయితే చేయాలి. సో మనం గ్రూప్ చేసుకునేటప్పుడు జీరోస్ని కన్సిడర్ చేయకూడదు, వన్స్ అలాంగ్ విత్ ఎక్స్. వన్స్ని ఎక్స్ సింబల్ ఉన్న వాటిని అయితే మనం గ్రూప్ చేయొచ్చు.
బట్ నో నీడ్ టు ఇన్వాల్వ్ జీరో ఓవర్ దేర్. జీరోస్ని మనం గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు, చేసిన వేస్ట్ కూడా. ఎందుకంటే ఈ ప్రాసెస్ మనం చేసేదే సింప్లిసిటీ కోసం, కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసి సింపుల్గా ఒక సర్క్యూట్ని డిజైన్ చేయడం కోసం. కాబట్టి మనం గ్రూపింగ్లో జీరోని ఇన్వాల్వ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ మీరు గమనించండి, కార్నర్ గ్రూప్స్ ఉన్నాయి ఈకి పర్టికులర్గా, అండ్ రెడ్ కలర్లో వర్టికలీ రెక్టాంగిల్ గ్రూప్ కూడా ఫామ్ అయింది. సో కార్నర్ గ్రూప్ అన్నిటికీ కలిపి ఒక రిజల్ట్, అలాగే వర్టికల్గా రెడ్ కలర్లో ఫామ్ అయిన దానికి ఒక రిజల్ట్ 2 అయితే అక్కడ మనకి కనిపించినాయి. సో టోటల్లీ ఫైనల్లీ జీకి చూస్తే కనుక ఇక్కడ ఎన్ని ఉన్నాయి, రెడ్ కలర్లో ఒకటి ఉంది, బ్లూ కలర్ రెక్టాంగిల్ షేప్ ఉంది, అండ్ అలాగే వాల్ పెయిర్ గ్రూప్ అంటాం అనమాట. వాల్ పెయిర్ గ్రూప్ అంటే ఆపోజిట్ ఒక పెయిర్ లాగా ఫామ్ అవుతుంది, వాల్స్ లాగా. అది టాప్ టు బాటమ్ అవ్వచ్చు, అండ్ అలాగే లెఫ్ట్ టు రైట్ కూడా మనకు అవ్వచ్చు అనమాట. ఇలాగా మనం సింప్లిఫై చేస్తాం. ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దోస్ ఎక్స్ప్రెషన్స్ రిగార్డింగ్ అవుట్పుట్స్ ఏకి, బీకి, సికి, డీకి, ఈకి, ఎఫ్కి, జీకి వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ని బేస్ చేసుకుని మనం సర్క్యూట్ డిజైన్ అయితే చేయాలి. అది చాలా సింపుల్గా ఇండివిజువల్గా మీరు చూపించవచ్చు, అండ్ అన్నీ కలిపి ఒకే సర్క్యూట్ డయాగ్రామ్లో కూడా మనం ఇలాగా రిప్రజెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఏకి, బీకి, సికి, డీకి, ఈకి, ఎఫ్కి, జీకి ఇండివిజువల్గా సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్లో ఉండడం వలన, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మేషన్లో మనకు ఆన్సర్ రావడం వలన ప్రొడక్ట్ని మనం క్రియేట్ చేయాలంటే ఏ లాజిక్ గేట్ ఉపయోగిస్తాం జనరల్గా, అండ్ గేట్. అవి వచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్స్ని అన్నింటినీ కూడా యాడ్ చేయాలి అంటే ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ అలా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ BCD to 7 segment decoder. దిస్ ఈజ్ అ పిన్ డయాగ్రామ్ యాక్చువల్లీ. హౌ మెనీ పిన్స్ ఓవర్ దేర్ అంటే టోటల్గా 16 అయితే ఉంటాయి. డిఫరెంట్ పిన్స్కి డిఫరెంట్ నేమ్స్ అయితే ఇక్కడ వాటి యొక్క మీనింగ్స్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చెప్పుకునే విధంగా ABCDEFG అనేవి అప్పర్ లైన్లో ఉంటాయి, కింద లైన్లో మనం గ్రౌండ్ ఇవన్నిటిని అబ్జర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మనం కార్నాఫ్ మ్యాప్ సింప్లిఫికేషన్ రూల్స్ అయితే నేను చెప్పాను, ప్రజెంట్ చేస్తానని అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఒకసారి ఇది మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి, వీటిని ఫాలో అయ్యి మనం గ్రూప్స్ని అయితే చేసేసుకోవచ్చు అనమాట. జీరోని ఇంక్లూడ్ చేయకూడదని, డయాగ్నల్ ఉండకూడదని, ఓవర్లాప్ అవ్వచ్చని, అండ్ గ్రూప్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్ ఉండాలని, అండ్ ఈవెన్ కనీసం ఒక్కటైనా గ్రూప్లో సెల్ అనేది మెయింటైన్ అవ్వాలని, లేకపోతే గ్రూప్ అనమని. సో ఇలాగా కొన్ని కండిషన్స్ అయితే మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫాలో అయ్యి చక్కగా గ్రూప్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నో జీరోస్ అలౌడ్, నో డయాగ్నల్స్, ఓన్లీ పవర్ ఆఫ్ 2 cells in each group. Group should be as large as possible. Everyone must be in at least one group. Overlap allowed, wrap allowed. Thank you for watching.